ఇస్ కాన్ హోల్ అనమాట. ఇక్కడ నుంచి చెప్పాను కదా, నీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇక్కడ నుంచి వేస్తే ఆ హోల్లో పడాలి. ఆ హోల్లో పడింది అనుకో, సో నేనేమో క్వశ్చన్ అడను, యూఆర్ సేఫ్. పడలేదు అనుకో, ట్రూత్ ఆర్ డేర్ రెండిట్లో పిక్ చేసుకోవాలి. కమాన్, ఓకే రెడీ, స్టార్ట్ ఫాస్ట్. కమాన్ రెడీ. ఏ దేశం వేస్తున్నావు? ఇండియాకి వేస్తున్నావా? లేదు, అక్కడ హోల్ కోసం బట్ రాంగ్ ప్లేస్ లో పెట్టాడు. అది ట్రూతా డేరా? ట్రూత్. ట్రూత్. ఓకే, నీకు అలాంటి అబ్బాయి కదా తీసుకోవాలంటే? ఓకే, లేనిపోని డౌట్స్ పెడుతున్నా. అలాంటి అబ్బాయి కావాలి నాకా? ఆనెస్ట్, లాయల్, ఓకే, నన్ను కేరింగ్ గా చూసుకోవాలి, మా అమ్మ తమ్ముడిని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, చాలా, ఇంకేం అవసరం. మీ అమ్మ తమ్ముడిని యాక్సెప్ట్ చేయడం వరకు బాగానే ఉంది. మిగతా అంటే పెళ్లి కదా. ఓకే, పోనీ ఆనెస్ట్, లాయల్. సి బిఫోర్ స్టోరీస్ ఐ డోంట్ కేర్. ఓకే, నేను వచ్చాక ఎలా ఉన్నాడు అనేది ఇంపార్టెంట్. ఓకే, యా, సాటిస్ఫైయింగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. లిటిల్. యా, పడతా, నాకు అర్థమైంది. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. డేర్ చెప్తే నువ్వు నిజంగానే పై ఎక్కించలా ఉన్నావు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ క్వశ్చన్తో నీకు క్వశ్చన్ అడుగుతాను ఫస్ట్. ఇందాక నువ్వు ఒకటి చెప్పావు, ఎవరో సంథింగ్ ఎక్స్పెక్టేషన్స్ అడిగారు ఒక డైరెక్టర్, ప్రముఖ డైరెక్టర్. ఆ డైరెక్టర్ నేమ్ చెప్తావా, డేర్ తీసుకుంటావా? I'll go for dare. మరి ఇందా ట్రూత్ అన్నావు. సి ఎవరో పర్సనల్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఏదో అడుగుతారు, ఏదో మాట్లాడతారు. బట్ అది మనకి ఇష్టం ఉంటే ఫైన్, ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పేస్తే. అంతేగాని యూ డోంట్ వాంట్ రివీల్ దట్, సో విచ్ ఇస్ గుడ్ టు లే. ఎందుకంటే యా, దట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ. బట్ ఇప్పుడు డేర్ కావాలంటున్నావు కదా, సో ఏం చేద్దాం డేర్ అంటే? యా, హీల్ వేసుకున్నావు. యా, హీల్తో రన్ చేయడం వచ్చా? రన్ చేస్తావా? వీళ్ళందరూ ముందా? వాళ్ళందరూ ఉంది. జస్ట్ ఇక్కడ నుంచి అటు బ్యాక్ రన్ చేసి వెనక రన్. ఎక్కడికి రన్ చేయాలి? జస్ట్ ఆ పోల్ టచ్ చేసి రావాలి. లేకపోతే ముందే ఎవరు వెళ్ళేసి వస్తారు చూద్దామా? యా, దిస్ ఇస్ నైస్. ఓకే, రెడీ. ముందే ఎవరు టచ్ చేస్తారు. టచ్ చేసావు అనుకో, నెక్స్ట్ ఇంక క్వశ్చన్స్ ఉండవు ముందు. ఓకే, ఒకవేళ నేను ముందు టచ్ చేసాను అనుకో, కంటిన్యూ ఉంటుంది గేమ్. రెడీ, 1 2 3 కమాన్. ఐ టచ్ ది పోల్. పోల్ టచ్ చేయమను, క్వశ్చన్ ఎవరు ముందు టచ్ చేస్తే అన్నాను. లేదు, ఇట్స్ వెరీ క్లియర్, ఎవరు ముందు టచ్ చేస్తే అని చెప్పాను. ఓకే, ఓకే, ఆస్క్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ ఛాన్స్. నెక్స్ట్ ఇంకా 3 ఉన్నాయి. అమ్మ, ఇంకా 3 ఉన్నాయా? ఈజీ ఛాన్స్. అట్లీస్ట్ ఆ హోల్ దాకా కూడా టచ్ అవ్వట్లేదు, కానీ ఆ బోర్డ్ టచ్ అయ్యి క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ 2 3 ఉంది. ఓయ్, టచ్ అవ్వాలి. రెడీ, కొంచెం వార్మ్ అప్. నీకు అసలు ఆ హోల్ కూడా కాదు, కాన్ హోల్. అరే, దానికి మించి వెళ్తుంది, నా రేంజ్ అదని చెప్తుంది. అది నీ రేంజ్ అదే, కానీ నువ్వు అక్కడితో అయిపోకు, ముందుకు వెళ్ళు అని. ఓకే, పిక్ చేయాలి. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. 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 ఓకే, సో నీకు చిన్నప్పుడు స్కూల్లో ప్రపోజల్స్ వచ్చాయి నేను విన్నాను. మంచి ప్రపోజల్ నీకు నచ్చింది? మంచి ప్రపోజల్ అవన్నీ నిప్పి. బేసిక్ గా మా స్కూల్ ఎలా ఉంటది అంటే, గర్ల్స్ వేరు, బాయ్స్ వేరు. అండ్ మై మామ్ ఈజ్ ఏ టీచర్ అనమాట. సో ఒక అబ్బాయి ఉండే, ఆ అబ్బాయి పేరు కూడా నాకు తెలీదు. ఆ అబ్బాయి అంటే ఇంకో అబ్బాయికి ఒక లవ్ లెటర్ ఇచ్చి, ఇది ఐషుకి ఇవ్వు, నీకు 50 రూపీస్ ఇస్తా అని చెప్పి వాడికి ఇచ్చాడంట. వాడు మా మేడం దగ్గర దొరికిపోయాడు అనమాట. సో నన్ను బాయ్స్ క్లాస్ లోకి పిలిచారు ఫస్ట్ టైం. వెళ్ళాను, మా మేడం చెప్పారు ఇలా ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడంట. అంటే ఏం చేస్తావు వీడిని అంటే, చిన్నప్పుడు మనం మూవీస్లో చూసాం, చెప్పుతూ కొడతాను మేము అంటే, కొట్టు అన్నారు అనమాట. నేను నిజంగానే కొట్టేశాను. తెలీదు నాకు అసలు తెలీదు, పేర్లు తెలియవు, ఏమీ తెలీదు. 10th వరకు గర్ల్స్ బాయ్స్ సపరేట్ అనమాట. సో అట్లా. పాపం వాడు లవ్ లెటర్ రాసిన చెప్పుతో కొట్టించుకున్నాడా? సీరియస్లీ? అయినా కొట్టించి, అది కూడా బాయ్స్ అందరూ. అది కూడా కాదు, మా ఇంగ్లీష్ టీచర్. ఆ కొట్టించిన టీచర్ కి మెచ్యూరిటీ లేదేమో. ఆమె నార్మల్ గా నీకు నచ్చింది చెయ్యి అని వదిలేసింది. లవ్ లెటర్ రాస్తే కూడా తప్ప? అయ్యో, నాకు తెలియదు కదా. అప్పట్లో జైల్లో పెట్టేది లేదు, జైల్లో పెట్టించేది నువ్వు. నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు ఐ మెచ్యూర్డ్ ఇనఫ్. అప్పుడు చిన్న పిల్లలం. అయితే ఇప్పుడు పాపం వాడు ఇప్పుడు రాయొచ్చు అన్నమాట లెటర్స్. అయితే హీ కెన్ మేబీ ఇంప్రెస్ అయితే. ఓకే, కమ్ ఆన్ నెక్స్ట్. ఈసారి టచ్ చేయి, కనీసం వదిలేస్తాను.
ట్రూత్ ఆరు డేర్ ట్రూత్. ఏంటి ట్రూత్ అన్ని ట్రూత్ అంటే ఎలా సరే డేర్. కానీ ట్రూతే బెటర్ ఓకేనా. నువ్వు ఒకటి ఫిక్స్ అయ్యి ఉంటావు, నన్ను ఎందుకు అడుగుతావు? ఇక్కడ ఒక మంచి ఫేమస్ సింగర్ ఉన్నాడు చూస్తాను. ఆ సింగర్ దగ్గరికి వెళ్ళేసి అట్లీస్ట్ తనతోటి పాట పాడించు డేర్. సో ఈజీ డేర్. అండ్ ద సింగర్ ఇస్ నన్ ఆఫ్ ద డాన్స్ సాకేత్ అనమాట. He is busy on call. I don't know, but you pick the dare. Come on, let's move. నేను తీసుకెళ్తా దా. సాకేత్ నాకు డేర్ వచ్చింది సాకేత్. యూ షుడ్ మీ హెల్ప్ మీ అవుట్. ఏమని అంటే యా రికార్డ్ ఒక ఫేమస్ సింగర్ ఇక్కడ అండ్ వెల్ నోన్. అండ్ ఇప్పుడు సింగర్ కంటే మీరు యాంకరింగ్ చూడండి, బిజీ సింగర్. ఇప్పుడు ఈ మధ్య సింగింగ్ కంటే యాంకరింగ్ ఎక్కువ చేస్తున్నప్పుడు. యా 1 సెకండ్ బ్రో ఒక లాబీ లిఫ్ట్ల దగ్గర ఒక 5 minutes లో ఉంటా. ఓపెన్ చేసి పెట్టండి వెల్కమ్ బాయ్. యా బిజీ అని చెప్పాక బిజీ. ఇప్పుడు నెక్స్ట్ షో ఉంది కదా, తమన్ షో ఆల్ ది వెరీ బెస్ట్. అవును, ఏంది Obviously, మధ్య you people యాంకర్స్ ని అందరినీ తొక్కేసేసి ఓన్లీ సింగర్స్ కూడా యాంకర్స్ చెప్పాలి బ్రో. ఐ మీన్ టు ఎవ్రీథింగ్. ఓకే బట్ ఐ డోంట్ టేక్ యువర్ స్పేస్, డోంట్ వరీ. ఓకే నాదేదో నా జానర్ నాది. నేను నా ఇంట్లో చేసుకుంటా బ్రో. ఓకే, మా కుంపట అయితే కాల్చుకో. మీదే. ఓకే మరి సో డేర్ ఇచ్చాడు నాకు నీతో ఒక సాంగ్ పాడించమని. షూర్. అంత ఈజీగా పాడతావా బ్రో? యా $1000. సాకేత్ ఒక్కసారి నన్ను చూసి ఆలోచించి చూసా. ప్లీజ్ నో ఇప్పుడు $1200. యా ప్లీజ్ ఒక సాంగ్. చెప్పా కదా. అంటే తెలుసా బ్రో, ఇందాక Dare స్టోరీ ఇచ్చింది ఎవరో ఒక లవ్ లెటర్ రాస్తే వాడిని చెప్పుతో కొట్టిందంట చిన్నపిల్లాన్ని. చిన్నప్పుడు అది అంటే ఒక అబ్బాయి జరిగిన అవమానాన్ని గుర్తు పెట్టుకొని కూడా నువ్వు వెంటనే పాడుతున్నావా? నువ్వు డేర్ ఇచ్చావు, నేను వచ్చి ఏదో బతిలు మాడుకుంటున్నాను, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకూడదు. See, I'm an artist. I'm a verified artist. And I'm a commercial. పక్కా కమర్షియల్. అది తెలుసు, బట్ కొంచెం ఫ్రెండ్షిప్ కోసం $1000. అదే ఫ్రెండ్షిప్ కోసం I'm featuring. You know how I charge. పైసా పైసా వసూల్. యా anything. అయిపోయాక అతనే ఇవ్వాలి ఆబ్వియస్లీ. అదేంటి నువ్వే కదా డేర్ పిక్ చేస్తుంది ఎవరు? డేర్ ఇచ్చింది నువ్వే కదా. సరే కొట్టుకోవద్దు, టైం అవుతుంది. ఓకే, హి హస్ ఎ షో. ఓకే ఇచ్చే కార్డ్ పెట్టు చేతిలో. నువ్వే ఇప్పుడు మీరు ఆ సినిమా చూసారా? నేను పెద్ద జంజాలే గారు. నాకేంటి కార్డ్ నీకు ప్రేమ, మా ఇద్దరి ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఎన్ని అవన్నీ ఎక్కువైపోయి ఇదంతా జనాల ప్రేమ, అనురాగం, ఆప్యాయత. నేను ఇందాక ఇంకోటి చూసానే, దాని వల్ల అనుకున్నాను. ఇప్పుడు అయినా ఎక్స్పోజ్ చేయకూడదు, అనుబంధం. ఓకే పాడొచ్చు కదా సాకేత్. ఐఎమ్ రిక్వెస్టింగ్. ఒక అమ్మాయి వచ్చి రిక్వెస్ట్ చేస్తుంది. చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు. I'll sing his favorite song. ఓహో. సిత్తరాల సిరపడు ఉత్తరాన ఊరి శివర సిత్తరాల సిరపడు గడ్డు పెళ్లి సూపులతో గుండెలాన గుచ్చాడు. థ్యాంక్ యూ Thank you, సో thank you. మచ్. 2 lines అడిగారు, 3 lines పాడా. థ్యాంక్ యూ సో Thank you so much. Thank you. Have fun. And all the best. All the best. Please do subscribe to S4 Media. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్స్ Yes, అ లాట్. అడగకుండా You know what? Saket, yes. Yes. 4. S4. Yes, 4. Easy. I want 4 members. 1, 2, 3 on the camera. Yeah. Thank you. Chalo, see you. థ్యాంక్ యూ. బై బాయ్.